హాయ్ గైస్, ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. వరుస 3 సినిమాలు అయితే టాలీవుడ్ కి సంబంధించి పెద్ద హీరోల సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రీసెంట్ గా 3 మూవీస్ ట్రైలర్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఫ్యాన్స్ అయితే అప్పుడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫట్టు అని కామెంట్లు అయితే చేస్తున్నారు. బేసిక్ గా ఏ మూవీకైనా ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని చూసేసి ఒక అంచనాకైతే వచ్చేస్తారు ప్రతి ఒక్కరు కూడా, ఆ సినిమా హిట్టా లేదా అనేది. ఖచ్చితంగా ప్రతి ట్రైలర్ కూడా ఆ మూవీపై భారీ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ట్రైలర్ ని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో డిసైడ్ అయిపోతున్నారు మూవీకి చూడాలా వద్దా అనే విషయాన్ని. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 సినిమాల ట్రైలర్స్ చూసేసి ఒక హాట్ టాపిక్ గా ఈ 3 ట్రైలర్ల గురించి ఏది బాగుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ అయితే. ఇక ముందుగా సంక్రాంతికి జనవరి 10న గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ గా రాబోతుంది. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది కూడా ఈ సినిమాదే. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఇది. శంకర్ గారి మార్క్ ని సెట్ చేసే విధంగా ప్రీవియస్ మూవీస్ లో లాగానే ఆయన మార్క్ ఏదైతే ఉందో అది ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తుంది. మూవీ ట్రైలర్ లో విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రామ్ చరణ్ గారి లుక్ అదిరింది. సినిమాలో చెప్పే విధంగా అన్ప్రెడిక్టబుల్ లాగానే ఈ మూవీ ట్రైలర్ కూడా అనిపిస్తోంది. 3 గెటపుల్లో రామ్ చరణ్ గారు ఆయన ఫ్యాన్స్ ని, సినీ లవర్స్ ని అలరించనున్నారు. ప్రత్యేకంగా ఈ మూవీ ట్రైలర్ లో కొన్ని షాట్స్ అయితే రామ్ చరణ్ గారి యాంగిల్ పరంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. తమన్ గారి బీజిఎం అద్భుతంగా ఉంది అని చెప్పాలి. ట్రైలర్ తో ఇక ఈ సినిమాపై భారీ హైప్స్ అయితే క్రియేట్ అయి ఉన్నాయి. ఈ మధ్య పుష్ప 2 మూవీ రావడం, భారీ హిట్ అవ్వడం, మంచి కలెక్షన్స్ రాబడుతుండటంతో రామ్ చరణ్ గారి పైన మంచి అంచనాలు ఉన్నాయి. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మూవీ ఎంత మేరకు సినీ లవర్స్ ని ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే జనవరి 10th వరకు వెయిట్ చేసి. ఇక ఈ సంక్రాంతికి జనవరి 12న వస్తున్న రెండో సినిమా డాకు మహారాజ్. బాబీ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ గారు ఆయన ఫేవరెట్ కాన్సెప్ట్ అయిన మాస్ ఎలివేషన్స్ తో వస్తున్న మూవీ ఈ డాకు మహారాజ్. బాలయ్య బాబు మార్క్ ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీతో అద్భుతంగా ట్రైలర్ అయితే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిన టీజర్ తోనే అమాంతం అంచనాలు అయితే పెరిగిపోయాయి డాకు మహారాజ్ మూవీ పైన. ఒక కొత్త ప్రపంచాన్ని అయితే సృష్టించాడు డైరెక్టర్ బాబీ. బాలయ్య బాబు లుక్ కూడా అదిరాయ అని చెప్పాలి. ట్రైలర్ లో బాలయ్య బాబు వేరియేషన్స్ చాలా చక్కగా చూపించారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి షాట్ ఒక అద్భుతంగా చిత్రీకరించాడు. కామన్ గా బాలయ్య బాబు ట్రైలర్ అంటే బాలయ్య బాబు డైలాగులు అయితే మస్తుగా ఉంటాయి. కానీ ఈ ట్రైలర్ లో మాత్రం ఆ డైలాగుల జోలికి అయితే పోలేదనే చెప్పాలి. మూవీలో ట్రైలర్ చూస్తుంటే మాస్ ఎలివేషన్స్ ఫైట్స్ కి ఎటువంటి కొదవ లేదు అనిపిస్తుంది. ఈ డాకు మహారాజ్ ట్రైలర్ కూడా మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేసిందనే చెప్పాలి. మంచి మాస్ మూవీగా రాబోతుంది ఈ సంక్రాంతికి ఈ సినిమా. ఇక సంక్రాంతి రేసులో ఉన్న మరొక సినిమా సంక్రాంతికి వస్తున్న మూవీ. జనవరి 14న అనిల్ రావుపుడి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనే పేరుంది. ఆయన డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ గారి హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ఈ మూవీ అయితే రాబోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న మూవీ ఇది. ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ పై మంచి అంచనాలు అయితే వచ్చాయి. బాగా ఇంప్రెస్ చేస్తుందని చెప్పాలి ఈ ట్రైలర్. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫ్యామిలీతో పాటు కలిసి చూసే విధంగా ఈ మూవీ అయితే చిత్రీకరించారని చెప్పొచ్చు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ 3 మూవీస్ ట్రైలర్స్ చూస్తే గనక ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ అనే చెప్పాలి. విక్టరీ వెంకటేష్ గారు, అనిల్ రావుపుడి గారు కాంబినేషన్ అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, సినీ లవర్స్ కావచ్చు, వెంకటేష్ గారి అభిమానులు కావచ్చు, ఏమైతే ఆశిస్తారో అవన్నీ కూడా ఈ ట్రైలర్ లో ఉన్నాయి. వెంకీ స్టైల్ ఆఫ్ కామెడీ, ఆయన మేనరిజం, ఫ్రస్ట్రేషన్ బాగా క్యాప్చర్ చేశారు ట్రైలర్ లో. విక్టరీ వెంకటేష్ గారి అభిమానులకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు, సినిమా ఎండే వరకు ఎక్కడ బోర్ కొట్టించకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించే విధంగా ఈ సినిమాని అయితే తీర్చిదిద్దినట్టుగా అనిపిస్తోంది. అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా రూపుదిద్దడం మరొక ప్లస్ అనే చెప్పాలి. ఫన్ కి ఎక్కడ డోకా లేకుండా ట్రైలర్ అయితే కట్ చేశారు. ఒక మంచి క్లాసిక్ హిట్ కంపల్సరీ అనే మాట వినిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. కానీ టాలీవుడ్ కి సంబంధించి సీనియర్ కమెడియన్స్ లేకపోవడం ఒక మైనస్ అనే చెప్పాలి. ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏది ఏమైనా ఈ 3 సినిమా ట్రైలర్లు కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేశాయి సినీ లవర్స్ లో, వారి ఫ్యాన్స్ లో. ఖచ్చితంగా ఈ 3 సినిమాలు కూడా మంచి హిట్ ని అయితే అందుకునే విధంగా ఉన్నాయి. ఈ 3 సినిమాల్లో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ ఒక కమర్షియల్ మూవీగా, డాకు మహారాజ్ మూవీ ఒక పక్కా మాస్ మూవీగా, సంక్రాంతికి వస్తున్న మూవీ ఒక పక్కా క్లాస్ మూవీగా 3 జానర్స్ ని అటు కవర్ చేస్తూ వస్తున్న మూవీస్ ఇది. ఈ 3 మూవీస్ కూడా ఆ మూవీస్ ని బట్టి ఒక ప్రత్యేక జానర్ని కలిగి ఉంది. ఒకటి కమర్షియల్, ఒకటి మాస్, ఒకటి క్లాస్ మూవీ అనే చెప్పాలి. ఏదేమైనా సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. ఏ సినిమా హిట్ అవుతుందో, ఫట్ అవుతుందో తెలియాలంటే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.